ఎక్స్పెక్టేషన్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్. చూద్దాం ఆయన శిష్యులు ఈ భూమి మీద, let us take an example of his disciples, what plans he had for his disciples. Matthew 4:19. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను. God has a plan for his disciples on this earth. తన శిష్యుల మీద ఒక ప్లాన్ కలిగి ఉన్నాడంట. వాళ్ళని పిలుస్తాడు, అందరిని పిలిచి ఏం ప్లాన్ కలిగి ఉన్నాడు వారి మీద? ఏం చేస్తాడంట? మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారంట. మనుషులు దొరుకుతారా? దొరకరు, ఎవడి పని వాడిది. అందుకని ఏమి ఇచ్చాడు వాళ్ళకి? వల. ఏమిచ్చాడు? వల అంటే ఏంటి? వరాలు. The plan that Jesus had for the disciples is, he said, I will make you fishers of one. Matthew 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. రైట్, he gave them power. net, వల అనండి. వాళ్ళకి వల ఇచ్చాడు. ఈ వలతో ఏం చేస్తారంటే వాళ్ళు మనుషులను పట్టుకుంటారంట, జారిపోకుండా పరలోక రాజ్యం కొరకు. ఈ జీవితం కొంతకాలమే. నువ్వు 70 బతకొచ్చు, 80, 90, 120, 200 వేసుకో. ఆ తర్వాత యుగ యుగములు మనము దేవునితో జీవించాలి. అవునా కదా? వీ హ్యావ్ టు లివ్ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ గాస్పల్ చెప్పమన్నాడు అనమాట. ఈ సువార్తను చెప్పమని హీ హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ ద శిష్యుల మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి పరలోకంలో వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు? కమ్ ఆన్, లుక్, యు నాట్ ఓన్లీ జస్ట్ గోయింగ్ టు సర్వ్ మీ హియర్. దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. ఐ హ్యావ్ another plan for you also, eternal plan. I'm going to drink with you in heaven forever. Expect this. Like Paul, God will tell you your place in heaven.